ఓం గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. ఈరోజు మనం ఒక అందమైన కథని చెప్పుకుందాం. అనగనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది. అందులో 2 తాబేళ్ళు ఉండేవి. వాటిలో ఒకటి చాలా మంచిది. ఇతరులకు సహాయం చేస్తూ అందరినీ మంచిగా పలకరిస్తూ ఉండేది. రెండో తాబేలుకు చాలా గర్వం. ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉండేది. ఒకరోజు చెరువు కట్ట మీదకు వెళ్ళగా అక్కడ కనిపించిన మరో తాబేలుతో కొట్లాటకు దిగింది. ఆ గొడవలో ఆ తాబేలు తిరగబడింది. ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిలబడలేకపోయింది. తాబేలు కష్టాన్ని గమనించిన కాకి ఆ చెరువులోని చేపలకు ఈ విషయాన్ని చెప్పింది. కానీ తాబేలు విషయం తెలిసిన మిగతా చేపలు, జీవులు దానికి సహాయం చేయడానికి నిరాకరించాయి. చాలాసేపటి వరకు కష్టపడి తాబేలు తన జీవితం ముగిసిందని చింతించింది. రెండో తాబేలు ఎప్పటికీ చెరువులోకి రాకపోవడం గమనించిన మొదటి తాబేలు ఏమైందా అని కట్ట మీదకు వెళ్ళి చూసింది. తిరగబడి ఉన్న రెండో తాబేలును నిలబెట్టింది. ఏమైందని ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది. ఇంకెప్పుడు ఎవరితోనూ గొడవపడనని బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పింది. అప్పటి నుంచి అందరితోనూ స్నేహంగా ఉండేది. ఈ కథలోని నీతి, ఇతరులతో మంచిగా ఉన్నప్పుడే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సాయం చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని కథలు ముక్కుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్. రేపు ఇంట్రెస్టింగ్ అయిన కథతో సరికొత్త ముగ్గుతో రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.